ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిట్ బృందం ఎదుట ఫోన్ ట్యాపింగ్ కేసు బాధితుల్లో కొందరు ఇవాళ విచారణకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ బృందం ఇప్పటికే నిర్ధారించింది. ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ బాధితుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు సిట్ అధికారులు. ఇవాళ మరికొంతమంది రాజకీయ నాయకుల స్టేట్మెంట్స్ రికార్డు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు వరంగల్ కాంగ్రెస్ నాయకులు బిల్ల సుధీర్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కూడా సిట్ కార్యాలయానికి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 650 మంది నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారుల బృందం గుర్తించింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, మనం చూడవచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటు సిట్ అధికారుల బృందం అయితే దూకుడు పెంచింది. ముఖ్యంగా మనం చూస్తే ఫోన్ ట్యాపింగ్ విచారణలో ఇప్పటివరకు నిందితులను విచారణ చేసినటువంటి సిట్ అధికారుల బృందం ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కు గురైనటువంటి బాధితులు ఉంటారో వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకుల స్టేట్మెంట్లను కూడా సిట్ అధికారుల బృందం అయితే ఒక్కొక్కరుగా ఇటు దర్యాప్తు చేయడంతో పాటు వారి యొక్క వాంగ్మూలాన్ని రికార్డ్ చేసినటువంటి పరిస్థితి అయితే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ అధికారుల కార్యాలయంలో అయితే కొనసాగుతుంది. మనం ఇప్పటికే గమనిస్తే ఫోన్ ట్యాపింగ్లో మనం చూడవచ్చు ఎన్నికల సమయంలో నవంబర్ 15న చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 650 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేయబడినట్లయితే నిర్ధారణకు వచ్చినటువంటి సిట్ అధికారుల బృందం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా బీజేపీ తదితర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకైతే ఇటు సిట్ అధికారుల బృందం ఫోన్లు చేసి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులలో అత్యధికంగా నవంబర్ 15న అయితే 4,000 ఫోన్ కాల్స్ కూడా ట్యాపింగ్ చేసినట్లయితే ఒక నిర్ధారణకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు చూస్తే గత సంవత్సరం అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఎన్నికలలో కీలకంగా ఉన్నటువంటి ఇటు కామారెడ్డికి స్థానానికి సంబంధించి అయితే ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ గురైనట్లయితే ఇటు జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి సిట్ అధికారుల బృందం ఫోన్ చేసి తన సాక్షిగా తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పిలవడం జరిగింది. ఇటు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తన స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు మాట్లాడుతూ ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోవాల్సినటువంటి ఎన్నికలను అయితే తమ మూమెంట్స్ను తన కదలికలను ఎప్పటికప్పుడు కనుక్కుంటూ అయితే కామారెడ్డిలో తమ పార్టీ ఓటమికి వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ వాడుకుని ఉన్నారని చెప్పేసి అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇటు పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలలో ఓటమి పాలవడానికి కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్ ప్రధాన కారణం అయి ఉండొచ్చు అని తను భావించడంతో పాటు సిట్ అధికారులు కూడా వాంగ్మూలం ఇచ్చినట్టయితే తెలపడం జరిగింది.